ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణానికి సమీపంలోని ప్రకాశంపల్లిలో ఆశా నిలయం బదిరుల పాఠశాలలో 100 మందికి పైగా మానసిక వైఫల్యం చెందిన మూగా చెవిటి విద్యార్థుల జీవితాల్లో విద్యా సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్న బెనెడిక్షన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభ వారు ఈ స్కూల్లో దాదాపుగా 15 సంవత్సరాలుగా విశేషమైన సేవలను అందిస్తున్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యా వికాసాన్ని అందిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. ఈ బెనెడిక్షన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభలో ఎంతో ప్రావీణ్యత, మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్న సిస్టర్ ఆగ్నేస్ మాథ్యూ గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. అసలు ఈ ఆశా నిలయం స్కూల్ ఎందుకు స్థాపించారు? వారి సభ ఉద్దేశం ఏమిటి? మదర్ జనరల్ ఎవరు? అసలు ఈ బెనెడిక్షన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభ ఎప్పుడు ప్రారంభమైంది? ఆ వివరాలు చెబుతారు, తెలుసుకుందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు సిస్టర్ ఆగ్నెస్ మాథ్యూ. నేను క్రీస్తు జ్యోతి సిస్టర్స్ బెనెడిక్టైన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభకు చెందిన వ్యక్తి. మా సభ కడపలో స్థాపితమైంది. ఫస్ట్ బిషప్ ఆఫ్ కడప మోస్ట్ రెవరెండ్ బిషప్ అరలయ్య తండ్రి గారు స్థాపించబడినటువంటి సభ మాది. మా సిస్టర్లు గ్రామాలకు వెళ్తుండగా చాలామంది మూగ చెవిటి పిల్లల్ని చూడడము జరిగింది. ఆ పిల్లలు అయితే చాలా బాధగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధగా ఉన్నారు. సిస్టర్ దగ్గర ఏడ్చుకునే వాళ్ళము, మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి భవిష్యత్తు ఏమి, మా తర్వాత ఎవరు చూసుకుంటారు, పిల్లల్ని అందరూ మూగి చెవిటి అని పిలిచేది. అది విని తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. ఈ పిల్లలు అయితే మిగతా వేరే బడిలో గవర్నమెంట్ బడిలో పోతున్నారు, కానీ చిన్న పుచ్చు చూసేది మిగతా వాళ్ళు మూగివాడు చెవిటి అని పిలిస్తే ఆ పిల్లలకు కూడా చాలా బాధగా ఉండేది. వాళ్ళు బడి మానేసి బాల కార్మికులుగా ఉండేవారు. సో ఇలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటే మా మదర్ గారు లీనా సిస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పిల్లల్ని ఎట్లయినా పైకి తీసుకురావాలా, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 15 సంవత్సరాల కిందట ఈ ఆశా నిలయం స్కూల్ని స్థాపించారు. 1వ నుంచి 10వ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది. మాకు స్పెషల్ టీచర్స్ ఉన్నారు. ఈ స్కూల్లో దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారు. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్ స్కూల్. పిల్లలు కడప, బెంగళూరు, చిత్తూరు, ఖమ్మం, కర్నూలు ప్రాంతాల్లో నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు. 7 నుంచి దాదాపు 7 బ్యాచెస్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని వేరే చోట్లకి వెళ్ళారు. వాళ్ళు చదువుకుంటున్నారు. బెంగళూరు చదివే వాళ్ళు ఉన్నారు. మధురై, కేరళ, మైసూర్ అనే ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. డిగ్రీ, ఇంటర్, బీటెక్ కూడా చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోకపోతే వాళ్ళు ఎక్కడో బాల కార్మికులుగా ఈరోజు ఉండిపోయేవాళ్ళు. కానీ చాలామంది సహాయంతో మేము ఈ పిల్లలకి చదువు చెప్పగలుగుతున్నాము. నా పేరు సిస్టర్ ఝాన్సీ. ఇక్కడ మేము ప్రతి ఒక్క పిల్లలకి చదువుతో పాటు టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాము. వాళ్ళకి టైలరింగ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, వాళ్ళ చదువు తర్వాత వాళ్ళు టైలరింగ్ చేసుకునైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. టైలరింగ్తో పాటు పిల్లలకి మేము క్రాఫ్ట్ వర్క్ కానీ చాలా విధాలుగా సహాయపడుతున్నాము. అదే విధముగా పనితో పాటు పిల్లలకి ప్రార్థన కూడా మేము రోజు నేర్పిస్తుంటాము. పిల్లలు పూజలో పాల్గొనడం కానీ ప్రార్థనలు చేయడం కానీ చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ ఆశా నిలయం బదిరుల పాఠశాలకు మూగా చెవిటి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారా? వీరందరికీ అడ్మిషన్ ఎలా దొరుకుతుంది? ఎలా ఈ పాఠశాలలో చేర్చుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వీళ్ళని సంప్రదిస్తారా? ఏ విధంగా ఈ విద్యార్థులను చేరదీసి
ఈ రెసిడెన్షియల్ స్కూల్లో అవకాశం కల్పిస్తారు? ఆ వివరాలేమిటో సిస్టర్ ఆగ్నెస్ మాథ్యూ గారు చెబుతారు, తెలుసుకుందాం. ఫస్ట్ ఈ స్కూల్ మొదలుపెట్టినప్పుడు ఒకే పిల్లవాడే ఉండేది. కానీ నిదానంగా మా సిస్టర్లు గ్రామాలకు వెళ్తూ ఉంటే వారికి ఎదురైన పిల్లల్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఆ పిల్లలు ఇక్కడ జాయిన్ చేశారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వేరే ఫాదర్లు సిస్టర్లు వాళ్ళే పంపిస్తుంటారు పిల్లల్ని. మేము కూడా ఇంకా గ్రామాలకు వెళ్తుంటారు. అంతేకాక ఇక్కడ చదివిపోయినటువంటి పిల్లలు వేరే వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఊరి ఫ్రెండ్స్కి చెప్తే అట్లా ఎక్కువ అడ్మిషన్స్ రావడం మొదలుపెట్టింది. నా పేరు రేఖ. నేను ఆశా నిలయం స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ పిల్లలు కూడా మిగిలిన పిల్లలతో పోలిస్తే ఏమాత్రమూ తక్కువ కాదు అనే ఉద్దేశంతో వీళ్ళకి కంప్యూటర్ నేర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పిల్లలకి టీచ్ చేస్తున్నంతసేపు ఒక బ్లెస్సింగ్ లానే ఫీల్ అవుతాము. మరియు ఇక్కడున్న హెడ్ మిస్ట్రెస్ కూడా వీళ్ళకి ఎంతో ఓపికగాను ఎంతో బాధ్యతగాను వీరికి చూసుకోవడం జరుగుతుంది. ఇలాంటి స్కూల్లో ఇటువంటి పిల్లలకు టీచింగ్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి స్పెషల్ స్కూల్స్ నిర్వహించడం చాలా కష్టం. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ఇంతమంది బదిలీలకు ఇటువంటి విశిష్ట సేవలను అందించడంలో ఎన్నో కష్ట నష్టాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించి ఎలా ఈ ఆశా నిలయం బదిలీల పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారో సిస్టర్ గారే మనకు చెబుతారు, విందాం. ఫైనాన్షియల్గా కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే పిల్లలు అన్ని విషయాలు చూసుకోవాలా, చదువు, ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్ అన్నీ చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. మా మదర్ గారు బాగా చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. మాకు కూడా జమ్మలమడుగు, బీకోట, రాజుపేట్ అనే ప్రాంతాలలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మా సిస్టర్లు మంచిగా కోఆపరేట్ చేస్తారు. ఇంకా మాకు దగ్గరలో తెలిసిన ఫాదర్లు, సిస్టర్లు, స్నేహితులు వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. ఇంకా లోకల్గా ఏదైనా బర్త్డేస్ వచ్చినప్పుడు, పెళ్లి రోజులు, వర్ధింతులు అలాంటి సందర్భంలో దాదాలు ముందుకు వస్తున్నారు. ఫుడ్ అయితే ఏమీ లేకపోతే ఇతర వస్తువులు, ప్రొవిషన్స్ చాలా మంచి వాళ్ళు మంచి మనసుతో ముందుకు వచ్చి మా పిల్లల్ని ఆదుకుంటున్నారు. నా పేరు ఎస్ వెంకటయ్య. నేను స్పీచ్ థెరపిస్ట్గా ఇక్కడ ఆశా నిలయంలో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ జాయిన్ అయ్యి దాదాపు 9 years అంటే 2017లో ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ హీరింగ్ అండ్ స్పీచ్ పిల్లలకి నేను స్పీచ్ థెరపీ ఇవ్వటం అనేది జరుగుతున్నది. హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్, అలాగే ఇక్కడ మా దగ్గర గ్రూప్ హీరింగ్ సిస్టమ్, హీరింగ్ ఎయిడ్స్ ద్వారా వీళ్ళకు హెడ్ ఫోన్స్ పెట్టి నేను స్పీచ్ థెరపీ ఇవ్వటం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో ఎక్కువ శాతము ఆర్టికులేషన్ ప్రాబ్లము, అలాగే వాయిస్ ప్రాబ్లము, అలాగే వోకులేషన్ ప్రాబ్లం అనేది వీళ్ళకు ఎక్కువగా ఉంది. ఇవి అంటే ఒక్కొక్క పిల్లవానికి వోకులేషన్ ఎలా ఉంది, అలాగే టంగ్ టై అంటే నాలుక వాళ్ళకి సరిగా పదాలకి అనుకరించకపోవటము, తద్వారా వాళ్ళు మాట్లాడకపోవటము అలాంటి జరుగుతుంది. అలాంటి పిల్లలు కూడా నేను ఆ టంగ్ టై అనేది ఎక్సర్సైజులు చేయించటము, ఆ టంగ్ అనేది ఏ మూమెంట్లో పెడితే ఏ పదం అనేది వాళ్ళకు వస్తుందో ఆ విధంగా నేను వాళ్ళకు నేర్పించడం జరుగుతున్నది. వీళ్ళకు చేయడం అనేది నాకు దేవునిచ్చిన వరము. ఈ ఆశా నిలయం బదిలీల పాఠశాలలో ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు? ఇక్కడ టీచర్స్ అందరూ స్పెషల్ ట్రైనింగ్ పొందిన వారేనా? మామూలు స్కూల్లో పాఠాలు చెప్పడం వేరు, ఇక్కడ బోధించడం వేరు. ఇటువంటి పిల్లలకు విద్యా బోధన చెయ్యాలంటే ఎంతో రిస్క్ ఉంటుంది. చాలా ఓర్పు నేర్పు కావాలి. మరి అటువంటి టీచింగ్ స్టాఫ్ ఈ స్కూల్లో ఉన్నారా? ఇక్కడ ఉన్న టీచర్స్కు ఎంతో ప్రావీణ్యత ఉండాలి. ఆ వివరాలేంటో సిస్టర్ గారు చెబుతారు, తెలుసుకుందాం. దాదాపు మాకు 10 మంది ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. మంచి ప్రేమతో, ఓపికతో బాగా కష్టపడే వాళ్ళు పిల్లల్ని చాలా బాగా చక్కగా చూసుకుంటున్నారు. చదువు మాత్రమే కాదు, వాళ్ళకి ఇతర విద్యలు కూడా నేర్పిస్తున్నారు. ఈ పిల్లలు ఇక్కడ 10వ తరగతి అయిపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తు రావాలనే ఉద్దేశంతో చదువుతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్, ఇతర ఆర్ట్, క్రాఫ్ట్, డ్యాన్స్, డ్రాయింగ్ అలాంటివన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు బయటకు ఎట్లయినా ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా మా పిల్లలు మంచిగా అన్నిటిలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటున్నారు. అదన్నీ మా సిస్టర్లది, మా టీచర్ల కృషి. నా పేరు గురవయ్య.
నేను గత 10 సంవత్సరాల నుంచి సిస్టర్ గారు స్థాపించినటువంటి ఆశా నిలయం బదిర్ల పాఠశాల యందు మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మిగతా జనరల్ స్కూల్లో కూడా నేను మ్యాథ్స్ టీచర్గానే పనిచేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలకి బోధించేటప్పుడు వీళ్ళు చూపించేటటువంటి ప్రేమ కానీ వీళ్ళు చూపించేటటువంటి ఒక ప్రేమ ఎలా ఉంటుందంటే కినా దేవుడు మనకిచ్చినటువంటి ఎన్నో జన్మల నుంచి ఇచ్చినటువంటి సుకృత ఫలితంగా భావించి ఈ పిల్లల్ని చూస్తానే అనిపిస్తుంది. మ్యాథ్స్ చెప్తూ ఉంటే కినా కొంతమంది, అందరి పిల్లలని చెప్పలేను కానీ కొంతమంది పిల్లలు నేను మ్యాథ్స్ బోర్డు మీద రాసింది వెంటనే దానికి ఆన్సర్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి తెలిసినటువంటి సైన్ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు దీర్ఘ చతురస్రం గురించి చెప్పాను. ఇక్కడ నేను దానికి సంబంధించినట్టు నమూనా చూపిస్తాను. ఇది ఏంటి అంటే కినా వాళ్ళ భాషలో ఇది దీర్ఘ చతురస్రం అంటే ఇలాంటిది. ఈ దీర్ఘ చతురస్రం లాంటి నమూనా మీరు ఎక్కడైనా మీ లైఫ్లో ఎక్కడైనా చూశారంటే కినా ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు బల్లాలు చూపించడం, తర్వాత వాళ్ళు పుస్తకాలు చూపించడం, తర్వాత కంబాక్స్లు అనేటువంటి చూపించడం, అంటే పిల్లల యొక్క సృజనాత్మకత అలా పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా ఉంది అనేటువంటిది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే కినా ఈ జనరల్ పిల్లలకి బోధించేటప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు దాని నమూనా ఎలా ఉంది చూపించండి అంటే సార్ కొంచెం వెయిట్ చేయండి తర్వాత నేను చూసి చెప్తాను అంటాడు. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఒకటి ఏదన్నా మనం ఇది బోర్డు మీద రాసి ఇది ఇలా ఉంటుంది మా అని చెప్తే కినా ఓహో అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిత్యావసర ఏదైనా ఒక వస్తువు వెంటబడి చూపించడం అనేటువంటి చూపిస్తూ ఉంటారు. మ్యాథ్స్ టీచర్గా నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు చూపించేటటువంటి కరుణ వల్ల కూడా నాకెంత పూర్వజన్మలో దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి వరంగాను సుకృత ఫలితంగాను భావిస్తుంటున్నాం. ఇలాంటి పిల్లలకి ఒక మంచి విద్యా బుద్ధులను తర్వాత అలాగే చక్కటి క్రమశిక్షణ అలవర్చి అన్నిటికీ ఎటువంటి లోటు అనేటువంటిది లేకుండా ఫుడ్ విషయం కానీ ఒక బెడ్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా ముందుండి చూసుకుంటున్నటువంటి మా క్రీస్తు జ్యోతిష్ అమ్మగారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ సమాజంలో ఏదన్నా ఒకరికి హెల్ప్ చేయాలంటే కినా ఏదన్నా 10 సార్లు ఆలోచించేటటువంటి ఈ కాలంలో ఇలాంటి వందల మంది పిల్లల్ని ఒకే గుట్టిలో చేర్చి వీళ్ళకి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సిస్టర్ల గారికి, అలాగే ఇక్కడ పిల్లలకి ఏంటంటే కినా ప్రతి టీచరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి టీచర్లు ఎంతో అనుభవము ప్రేమ జాలి కరుణ అనేటువంటి చూపించారంటే ఈ పిల్లలు కూడా మా పిల్లలే, మా సొంత పిల్లల్లాగే చూసుకుంటే ఈ పిల్లలు కూడా హక్కును చేర్చుకొని వీళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తొలగించి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఇలాంటి పిల్లల్ని ఇప్పటికీ వచ్చేసి మేము 10వ తరగతి కంప్లీట్ చేసి మంచి ఎడ్యుకేషన్ను అవలంబించుకుంటూ చదువుకుంటూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. తర్వాత అమ్మగారు కూడా ఇక్కడ చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమ జాలితో చూసి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్య అవసరాలన్నీ కూడా ఎల్లవేళలా 24 గంటలు వాళ్ళ పిల్లల యొక్క సమక్షంలో ఉంటూ మంచిగా వీళ్ళకి విద్యాబుద్ధులు అందిస్తూ ఉన్నటువంటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కుట్టు మెషిన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ లాంటి కోర్సెస్ ఎన్నో అందిస్తున్నారు. అలా ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళ జీవిత భవిష్యత్తు కోసం ఇంకా ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? మామూలు పిల్లల కంటే ఈ పిల్లలు ఇంకా అన్నింట్లో ఎలా ముందుకు వెళ్తున్నారు? అలాంటి విషయాలు ఏమిటో చెప్తారు, విందాం. ముందు చెప్పినట్లుగా చదువుతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా పిల్లలకి నేర్పిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ పిల్లలు డ్యాన్స్ అయితే ఏమి, స్పోర్ట్స్ అయితే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, ఏదైనా చేసుకోవాలి యాక్టివిటీ, క్రాఫ్ట్, ఆర్ట్ ఇలాంటి విషయంలో ఆ పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ ఉంది. చూసుకొని ఓపికతో చేస్తారు, నేర్చుకుంటారు. మామూలుగా డిసేబుల్ డే వచ్చినప్పుడు కలెక్టర్ ద్వారా మాకు ఈ ప్రోగ్రామ్స్ వేస్తుంటుంది. డిస్ట్రిక్ట్లో ఉన్న అందరూ డిసేబుల్డ్ చిల్డ్రన్, స్పెషల్ చిల్డ్రన్కి ప్రోగ్రామ్ వేస్తుంటారు. అప్పుడు మా పిల్లలకి ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి. స్పోర్ట్స్కి కానీ గేమ్స్ ఆర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నీ మీరు చూస్తున్నారు. ఎన్నో ప్రైజ్లు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మా ఈ డిసేబుల్డ్ పిల్లలకు వచ్చిన ప్రైజేనా అని అనిపిస్తుంది. మాకు ఎంతో సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఈ పిల్లలే ఇంతకుముందు పనికిరాని పిల్లలు అని చెప్పి ఊరిలో
అందరూ చెప్పి వదిలేసిన పిల్లలు ఈ కొన్ని సంవత్సరాలలో ఇన్ని ప్రైజులు తెచ్చిపెట్టినారు అనే సంతోషం మాకు, వాళ్ళ తల్లిదండ్రులకు, పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంది. వారు ఇక్కడ నుంచి 10వ తరగతి అయిపోయినా కూడా కొందరికి చదివే అవకాశం ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. దేన్ని దృష్టిలో పెట్టుకొని వారికి భవిష్యత్తులో ఒక మంచి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా మదర్ గారు ఇవన్నీ స్టార్ట్ చేశారు. టైలరింగ్, కంప్యూటర్, డ్రాయింగ్ అలాంటివి, గేమ్స్, ఆర్ట్, పెయింటింగ్ అలాంటివన్నీ మొదలుపెట్టారు. ఆ పిల్లలు బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి వేరే వాళ్ళు అడుగుతారు, ఈ పిల్లలైనా ఇది చేశారు అని అడుగుతున్నారు. నా ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే ఈ పిల్లల్లో ఏదో లోపం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది, కానీ బయట పిల్లల కంటే, మామూలు పిల్లల కంటే ఈ పిల్లలు ఇంకా అన్నిటిలో ముందుకుంటారు, స్మార్ట్గా ఉంటున్నారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ దట్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో కొంచెం మంచి కార్యాలు మేము చేస్తున్నామని సంతృప్తిగా ఉన్నాము. నా పేరు సుభాషిణి, నేను కడపలో ఉంటున్నాను. గత 12 సంవత్సరాల నుండి నేను ఆశా నిలయం స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ సోషల్ స్టడీస్ టీచ్ చేస్తున్నాను. పిల్లలకు సోషల్ స్టడీస్ ఒక్కటే కాదు, టీచింగ్ ఒకటే కాదు, అన్ని దాంట్లలోనూ మన పిల్లలు ముందడుగు వెయ్యాలా. జనరల్ పిల్లలతో పాటు మన పిల్లలు దేంట్లో వెనుకందు ఉండకూడదు. ఒక స్పోర్ట్స్లో కానీ, తర్వాత ఒక క్రాఫ్ట్లో కానీ పిల్లలను అన్నింటిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక టీచర్గానే కాదు, పిల్లల పట్ల ఒక తల్లిగాను ఒక సేవా భావంతో పని చేయాలి అన్న ఆశతో ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ పిల్లలను మన ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. పని, ఉద్యోగం అని చెప్పేదానికంటే సేవ చేస్తున్నాం అనేది ఆనందంగా, మా మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను వీళ్ళ చెప్పే భావాలు, ఆలోచనలు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిదీ ఒక టీచింగ్ చెప్పేటప్పుడు టీచర్తోనే కాదు, తర్వాత టీచింగ్ అయిపోయిన తర్వాత ఒక తల్లిగాను, ఒక స్నేహితురాలుగాను, ఒక అక్క చెల్లుగాను కూడా అన్ని భావించి మా దగ్గరికే మాకు ఇది సమస్య, మాకు ఇది బాగలేదు, ఇట్లా బాగలేదు అన్నీ షేర్ చేసుకుంటారు. టీచర్గానే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూడరు. కాబట్టి ఈ పిల్లల పట్ల మాకు అనుబంధం చాలా బాగుంది. మాకు ఇక్కడ పనిచేసినందుకు మనసుకు ప్రశాంతంగా, సంతోషంగా, అసలుకు మాకు ఎక్కడ ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా ఇక్కడికి అడుగు పడతానే, ఈ పిల్లల మధ్యకు వస్తానే ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. మేము చాలా వీళ్ళ స్వచ్ఛమైన మనసుతో వీళ్ళతో పాటు మేము కూడా బాగా పనిచేస్తున్నాము. వీళ్ళతో పాటు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు గురమ్మ, మాది పోరుమావిల్ల. నాకు 2 అమ్మాయిలు, 2కి మాటలు రావు. ఒక అమ్మాయిది 10 అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఇక్కడే ఉంది. వాళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి అటాటి పిల్లలకు అన్నం చేసి పెడితే పుణ్యం అని దేవుడు మమ్మల్ని దీవిస్తాడని ఇక్కడే ఉండి వాళ్ళకు వంట చేసి పెడుతున్నా. ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో నైపుణ్యత, ఇంకా స్పెషల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కానీ వారిలో దాగిన ప్రతిభను ఎలా వెలికి తీస్తారు? వాళ్ళ కోసం ఏదైనా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉంటారా? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? డిజేబుల్ డే లాంటి రోజున ఈ విద్యార్థులు ఎలాంటి ప్రతిభను ప్రదర్శిస్తారు? వీరి భవిష్యత్తుకు ముందు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న టాలెంట్ను ఎలా గుర్తిస్తారు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో సిస్టర్ ఆగ్నెస్ మాథ్యూ గారు మనకు చెబుతారు, తెలుసుకుందాం. ఇక్కడ 10th క్లాస్ అయిపోతే పిల్లలు కొందరు ఎక్కడ పోవాలని, ఏం చేయాలని, ఏం చదవాలని పిల్లలు, తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఎబిలిటీ, టాలెంట్స్ని బట్టి వాళ్ళని డిఫరెంట్ ప్రోగ్రామ్కి, కోర్స్కి మేము గైడ్ చేస్తున్నాం. కొందరు ఇంటర్, కొందరు ఐటీఐ ఆర్ డిగ్రీ, బీటెక్ అట్లా వేరే వేరే కోర్సులకి వాళ్ళకి మేము సలహాలు ఇస్తుంటాం. అదేవిధంగా ఆర్థికంగా కష్టపడే వారికి ఆర్థిక సహాయాన్ని కూడా మేము అందిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చదివిపోయినటువంటి పిల్లలు కొందరు కేరళలో, మైసూర్, మధురై అనే వేరే వేరే ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారు. సో అదేవిధంగా చదువుకున్న పిల్లలకి బ్యాంక్ కోచింగ్కి వేరే కొన్ని బ్యాంక్ కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. నా పేరు రాగిని. నేను ఆశా నిలయం పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ ఆశా నిలయం పాఠశాలను క్రీస్తు జ్యోతి సిస్టర్స్ స్టార్ట్ చేశారు. ఎంతోమంది బదిరుల జీవితంలో వెలుగును నింపాలనే ఉద్దేశంతోనే ఈ ఆశా నిలయం పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల
ఇలాంటి బదిర పిల్లులలో ఆశను పెంపొందించి వాళ్ళ జీవితాలకు ఒక నూతన బాటను ఏర్పరచాలి అనే విశాల దృక్పథంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి పాఠశాలలో సేవ చేయటం అనేది భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి పిల్లల దగ్గర బోధించటం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని. అదేవిధంగా ఎంతో ఓపిక, ఓర్పు, ప్రేమ, సహనం ఉంటేనే ఈ పాఠశాలలో పని చేయగలము. మనము ఈ పిల్లలతో పనిచేసేటప్పుడు ఒక టీచర్గానే కాకుండా ఒక స్నేహితురాలిగా, ఒక తల్లిగా వీళ్ళతో మెలగాలి. అలాంటప్పుడే ఈ పిల్లలకు మనము బోధన అనేది చేయగలము. అదేవిధంగా మనము నార్మల్ పిల్లలతో పోల్చుకున్నట్లయితే ఈ పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఎక్కువ ఒక విషయాన్ని 10 రకాలుగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకు ఒకసారి అర్థం కానప్పుడు వాళ్ళను విసుగు చెందకుండా, అలసట లేకుండా మనము చెప్పగలిగితేనే వీళ్ళను ఒక చక్కటి దారిలోకి మనము తీసుకొని రాగలము. అదేవిధంగా ఈ పిల్లలకు చదువు ఒక్కటే కాకుండా ఆటపాటలు, డ్యాన్సు అన్నీ కూడా వీళ్ళకు కల్పించాలి. మేము వినికిడి ఉన్న వాళ్ళకంటే మేము ఏ విధంగానూ తీసిపోము అనే ఆలోచనను వీళ్ళ మనస్సులో మనము రేకొల్పినప్పుడే వీళ్ళు సమాజంలో ముందుకు రాగలరు. కాబట్టి ఇలాంటి పిల్లలకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ఈ క్రీస్తు జ్యోతి సిస్టర్స్ ఇచ్చినందుకు, దేవుడు ఈ గొప్ప వరాన్ని మాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సేవకు ప్రతిరూపం బెనెడిక్షన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభకు చెందిన కన్యస్త్రీలు విద్య, వైద్య రంగాల్లో ఎంతో కృషి చేస్తూ మానవత్వపు విలువలతో సమాజానికి ఎంతో త్యాగంతో నిండిన సేవలు అందిస్తున్న సిస్టర్ ఆగ్నెస్ మాథ్యూ గారు దైవాంకిత జీవన స్రవంతిలో 100 మందికి పైగా విద్యా వికాసం, క్రమశిక్షణ, కరుణ, ప్రేమను అందిస్తూ వారి జీవితంలో వెలుగు రేఖగా ఆశా నిలయం బదిరుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా దివ్యవాణి ప్రేక్షకులకు అందించే సందేశం ఏమిటో ఇప్పుడు మనం అందరం విందాం. ఇక్కడ ఈ పిల్లల్ని చూసినప్పుడు నాకెంతో బాధ కలిగేది. వాళ్ళకి అమ్మ అని పిలిచే భాగ్యం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు పలికే మధుర పలుకులు వినడానికి వాళ్ళకి చేత కాదు. మనల్ని దేవుడు ఎంతగా దీవించారో మన వినికిడిని, మాటని వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ పిల్లలను చూసి నేను నా నాలుకని దేవుని మహిమ కోసము, ఇతరుల మంచు కోసం ఉపయోగించాలని, మరియు నా వినికిడిని దేవునికి మహిమ కోసమే వాడుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అదేవిధంగా మీరు కూడా దేవుడు ఇచ్చిన ఆ మాటని, వినికిడిని మంచిగా ఉపయోగించండి. అదేవిధంగా చాలామంది ఇలాంటి వికలాంగుల పిల్లల్ని ఎగతాళి చేస్తుంటారు. మనకు దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని మనం మర్చిపోయి ఇతరులని మనం ఎగతాళి చేసుకుంటాం. అది అట్లా చేయకూడదు. వికలాంగుల పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ, అభిమానంతో వారిని మనం చూసుకోవాలా, వాళ్ళని పలకరించాలి. మన యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రేమ మార్గాన్ని మనం ఇతరులతో ఎల్లప్పుడూ ఎక్కడైనా ఎప్పుడైనా పంచుకోవాలి. యేసు ప్రభు మనకి చెప్పి ఉన్నారు, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ ప్రభు ఒక బంగారు మాటని మన జీవితంలో మనం ఆచరిస్తాం. థ్యాంక్ యూ. నేటి సమాజంలో మనుషుల్లో సేవా స్ఫూర్తి, మానవత్వం విలువలు పూర్తిగా అంతరించిపోతున్నాయి. ప్రభువు బోధించిన బోధన అంతా శూన్యంలాగే కనిపిస్తుంది. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే పదం మాయమైపోతుంది. అయినా ఎక్కడో ఒక చోట ఆ ప్రేమ, కరుణ, జాలి ఉన్న కొంతమంది సేవాభావంతో చేసే సేవలు మనకు తారాసపడుతుంటాయి. అటువంటి గొప్ప సహృదయంతో చేసే సేవలను గుర్తించి ఎంతోమంది ఆదర్శ మహిళల జీవిత గాథలను దివ్యవాణి టీవీ ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా వెలుగులోకి తెస్తుంది. మీ ప్రాంతంలో అలాంటి సేవా గుణం, మానవత్వంతో మహిళా అభ్యుదయమే స్పందనగా ఎన్జిఓలుగా విశిష్ట సేవలు అందించేవారు ఉంటే మా దివ్యవాణి టీవీని సంప్రదించండి. సెల్ నంబర్ 9696969611, అలాగే 9696969622. వచ్చే వారం అటువంటి సేవా దృక్పథంతో ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా విశిష్టమైన సేవలు అందిస్తున్న మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.